నమస్తే. తెలంగాణ బీజేపీలో ఊహాత్మక రాజకీయాలు అయితే జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియమించినప్పటి నుండి అనేక కోణాల్లో రాజకీయాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే బీజేపీని మరింత బలం చేకూర్చాలి, మళ్ళీ స్థానిక ఎన్నికలలో ఇప్పుడు వచ్చే ఎన్నికలలో కూడా బీజేపీ జెండా పాతాలి అన్నట్టుగా అధిష్టానం ఆలోచిస్తూ ఉన్న నేపథ్యం కనబడుతూ ఉంది. కానీ ఇక్కడ ఉన్న ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళు సమకూలంగా లేనట్టు కూడా కనబడుతూ ఉంది. ఇప్పటికే రాజీనామా చేసిన వారు కొంతమంది అయితే మరికొంతమంది రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా కనబడుతూ ఉంది. బీజేపీకి షాక్ మీద షాక్ తగులుతూ ఉంది. ఇప్పటికే రాజా సింగ్ రాజీనామా చేసిర్రు. బీజేపీ అధిష్టానం కూడా తన రాజీనామాకి ఆమోదం పొందిన విషయం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా రాజా సింగ్ బాటలో కూడా మరో ఎమ్మెల్యే వెళ్తూ ఉన్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఇప్పటికే వెంకటరమణారెడ్డి కూడా తను రాజీనామా చేయడానికి డిసైడ్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. రాజీనామా వైపు వెళ్దాము అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్న విధానం అయితే కనబడతా ఉంది. కామారెడ్డిలో ఇద్దరు సీఎంని క్యాండిడేట్ని, అటు రేవంత్ రెడ్డిని ఇటు కేసీఆర్ని ఇద్దరిని ఓడగొట్టి అసెంబ్లీకి వెళ్ళిన వ్యక్తి అతను. తనని కూడా కనీసము ఏదైతే అధ్యక్ష పదవి ఇచ్చేటప్పుడు కానీ తనని సంప్రదించలేదనే వాదనలు ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే తను రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులకు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి వెంకటరమణారెడ్డి అనేక సార్లు కూడా మరి తను చెప్పుకోవడం అయితే జరిగింది. బీజేపీ కీలక నేతగా నేను కాబోతా ఉన్నాను, మొదటిసారిగా అసెంబ్లీకి వచ్చినా కానీ ఇద్దరు సీఎం క్యాండిడేట్ని ఓడగొట్టి మరి వచ్చాను, ఫ్యూచర్ లీడర్గా నేను ఉండబోతా ఉన్నాను కూడా అనేక విధాలుగా తను చెప్పుకోవడం అయితే జరిగింది. తనకి మంచి పదవి కూడా వస్తుందని కూడా ఆశించడం అయితే జరిగింది. కానీ బీజేపీ అధిష్టానము తన వైపు కూడా చూడలేదు, కనీసము తను అడగను కూడా అడగలేదు అన్నట్టు కూడా తను చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పటికే వెంకటరమణారెడ్డి కొత్త అలిగిన తీరైతే కనబడతా ఉంది. ఎందుకంటే రామచంద్రరావు ఎన్నికైన తర్వాత ప్రమాణ స్వీకారం కావచ్చు, లేకుంటే ప్రశంసలు సభ కావచ్చు, అనేక కోణాల్లో కూడా మరి ఎమ్మెల్యేలు వచ్చి కలిసి మాట్లాడుతున్న తీరు కనబడుతుంది. కానీ వెంకటరమణారెడ్డి కొద్దిగా బీజేపీ భవన్కే దూరంగా ఉంటామన్న తీరైతే కనబడతా ఉంది. కనీసము తను బీజేపీ భవన్కి వచ్చి మాట్లాడిన ఎక్కడ కూడా దాఖలాలు అయితే కనబడట్లేదు, కొంత దూరంగానే ఉంటున్న ప్రసక్తి అయితే కనబడతా ఉంది. దానిలో భాగంగానే తను రాజీనామా చేయబోతా ఉన్నాడు అనేది కూడా ఊహాగానాలు మరింత బలపరిచే విధంగా కనబడతా ఉన్నాయి. చూడబోవాలి రాజా సింగ్ బాటలోనే మరి వెంకటరమణారెడ్డి వెళ్తాడా, లేకుంటే తను ఏ విధంగా స్పందిస్తారు అదే విధంగా మనకైతే కనబడుతుంది. ఇప్పటికే సీనియర్ నేతలు కాదని అటు బండి సంజయ్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, ఇలా సీనియర్ లీడర్లు ఉన్నారు, ప్రజల్లోకి ఎక్కువ పేరు పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని రామచంద్రరావుకి ఇవ్వడం వల్ల కొంతమంది లీడర్లు అలిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళు రాజీనామా వైపు కూడా వెళ్తామన్న తీరైతే కనబడుతూ ఉంది. బీజేపీకి అయితే ఇది ఒక షాకింగ్ పరిణామం అనేది కూడా చెప్పుకోవచ్చు. మరి చూడబోవాలి వెంకటరమణారెడ్డి మరి ఏ విధంగా స్పందిస్తారు ఈ విషయాలపైన. మరి తను నిజంగానే మీడియాకి కొంత దూరం ఉంటున్న తరుణాలు కనబడుతున్నాయి కాబట్టి మరి రాజీనామా చేస్తారా అనేది కూడా మరికొద్ది రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.